దేశ ఆహార భద్రత, ఆర్థిక భద్రత, ఆరోగ్య భద్రత, పర్యావరణ పరిరక్షణ ఈ 4 అంశాలే ఆ రైతు లక్ష్యాలు. రైతంటే పంట సాగు చేయడం కంటే దేశ భద్రతను కాపాడాల్సిన అవసరం ఉందని అంటారు. వ్యవసాయాన్ని సుస్థిర విధానంలో లాభసాటిగా మార్చడమే కాకుండా రేపటి తరానికి వ్యవసాయం యొక్క పాత్ర, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. మనం తీసుకుంటున్న ఆహారంలో 5% విష ఆహారమే. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని యోచిస్తున్న అభ్యుదయ రైతు పోరాట పటిమే నేటి నేలతల్లి. వ్యవసాయం అంటే సీజన్ రాగానే పంటలు వేయడం, ముగియగానే మళ్లీ సీజన్ వచ్చే వరకు వేచి చుట్టం కాదు. పొలం ఎంత అన్నది అసలు విషయమే కాదు. ఉన్న భూమిలో ఎలా సాగు చేస్తున్నాం, ఎన్ని రకాల పంటలు పండిస్తున్నామని ఆలోచించాలి. ఈ ఆలోచనే 25 సంవత్సరాల క్రితమే ఆ రైతు ఆలోచించాడు. సగటు మానవునికి నిత్యావసరాలైన 30 రకాల పంటలు పండిస్తూ జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం పొందాడు. 1989లో సాగుయోగ్యం కాని 12 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. అప్పట్లో నీటి వసతి కూడా లేదు. అయినా నిరాశపడకుండా రైతు కష్టానికి ప్రకృతి కూడా కరుణిస్తుందని నిరూపిస్తున్నాడు ఈ రైతు. నేడు ఇదే భూమిలో విభిన్న రకాల పూల మొక్కలు, వరి సాగుతో ఈ ప్రాంతాన్ని అందరికీ వ్యవసాయ విజ్ఞాన నిధిగా మార్చారు. నేటి తరం విద్యార్థులు, యువకులకు వ్యవసాయంలో మెళకువలు నేర్పిస్తున్నారు. ఈ క్షేత్రం 1, 2 కాదు. మనకు నిత్యం ఇంట్లో అవసరమైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఆయిల్ సంబంధ మొక్కలు, ఔషధ మొక్కలతో నిత్యం పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతోంది. గత 20 సంవత్సరాలుగా ఈ మొక్కలను పెంచుతున్న ఈ రైతు పేరు గుడివాడ నాగరత్నం నాయుడు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మండలం తారామతి గూడెం వద్ద ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఈ తరహా వ్యవసాయం కొనసాగిస్తున్నాడు. 1990 సంవత్సరం కొన్నాను. అప్పుడు ఇది కొండలో, గుట్టలో, రాళ్ళు, రప్పలో వ్యవసాయానికి యోగ్యత కాని భూమిగా ఉన్నది. ఆ పొలాన్ని 1989 నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఇది విషం లేని ఆహారాన్ని దేశ ప్రజలకు అందిస్తూ వ్యవసాయాన్ని తీర్చిదిద్దాం. ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మెయిన్గా ఈ వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేసామంటే, 1 ఎకరం ఉన్న రైతు కూడా ఎలా తన ఇన్కమ్ ప్యాటర్న్ని జనరేట్ చేసుకోవచ్చు అనే విధానంలో ఇక్కడ తయారు చేయడం జరిగింది. మొదట కొన్నప్పుడు రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలుగా ఉన్నదాన్ని ఒక్కొక్క ఎకరంగా తీర్చిదిద్దుకుంటూ సేంద్రియ వ్యవసాయం అనండి, ఆర్గానిక్ ఫార్మింగ్ అనండి, నేచురల్ ఫార్మింగ్ అనండి, జీరో బడ్జెట్ అయినా, ప్రకృతి వ్యవసాయం అయినా, వేదిక అగ్రికల్చర్ అయినా, అరణ్య వ్యవసాయం అన్నా ఎన్ని రకాలుగా మన వాళ్ళు చెప్పుకుంటుంటారో అనేక రకాలుగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఎవ్రీథింగ్ షుడ్ గోస్ అవుట్, నథింగ్ టు కమ్ ఇన్ బై ఫామ్ అనే కాన్సెప్ట్ నాది. అంటే ప్రతిదీ నా పొలంలో నుంచి బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించుకు రావాలనే కానీ పొలంలోకి పెట్టుబడిగా ఏది నేను ఆస్వాదించను. మా పొలంలో ఉన్న చెట్ల ఆకులు కానీ, సో మా పొలంలో ఉన్న పశువుల పేడతో కానీ వ్యవసాయాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే విధానాన్ని పాటిస్తూ మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ అంటే ఏంటి? మా సామాన్యంగా రైతు మోనోక్రాప్ ఒక్కొక్క పంటను పండిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈరోజు ప్రతి రైతు కుటుంబం ఎలా సంక్షోభంలో ఉందన్నది మనం చూస్తూనే ఉన్నాం. దానికి నాంది పలుకుతూ మిక్స్డ్ ఫార్మింగ్ సిస్టమ్ అనే విధానాన్ని అవలంబించి రైతు ఏది తన బయట నుంచి కొనకూడదు, అన్నీ తన పొలంలోనే తను పండించుకోవాలి అనే నినాదంతో ఇక్కడ వ్యవసాయం చేయడం జరుగుతుంటుంది. తలకు రాసుకునే కుంకుడుకాయ దగ్గర నుంచి, ఉదయాన్నే కాఫీ తాగాలంటే కాఫీ గింజల కాడి నుంచి, సో దేవుడికి కొట్టే కొబ్బరికాయ కానీ, ఒత్తి కానీ, నూనె కానీ మా పొలం నుంచి రావాలనే కాన్సెప్ట్ తోటి నా వ్యవసాయం జరుగుతుంటుంది. చాలా మంది రైతులు ఒకే రకమైన పంటను ఏళ్లకు ఏళ్లు సాగు చేస్తుంటారు. ప్రతి ఏడాది దిగుబడి పెంచుకునే ఆలోచనతో క్వింటాళ్లకు క్వింటాళ్లు రసాయన ఎరువులు గుప్పిస్తుంటారు. దీంతో భూమిలో సారం తగ్గి పెరిగే దిగుబడి కంటే పంటల్లో రసాయనాల మోతాదు పెరుగుతుంది. ఈ విషయాన్ని గమనించి ప్రజలకు విషం లేని ఆహారం అందించాలనే మంచి ఆలోచనతో
తన భూమిలో వ్యవసాయం మొదలుపెట్టినప్పటి నుంచి నేటి వరకు పిడికెడు రసాయన ఎరువు కూడా తన పొలానికి అంటనీయలేదు. ఆహార ధాన్యాలు అన్ని రకాలుగా గోధుమల కాడి నుంచి వరి దగ్గర నుంచి జొన్నలు సద్దలు కూడా పండించేవాడిని. సో కూరగాయలు కూడా అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతికూర, గోంగూర, ఈ ఆకుకూరలన్నీ కూడా పండించడం జరుగుతుంటుంది. నార్మల్గా ఒక రైతు తలుచుకుంటే 4 రకాల యూనివర్సిటీ ఒక రైతు పొలంలోనే ఉంటాయి. మామూలుగా ప్రభుత్వం ఏం చేసిందంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ సపరేట్, హార్టికల్చర్ యూనివర్సిటీ సపరేట్, వెటర్నరీ సపరేట్, ఫ్లోరికల్చర్ అనేది సపరేట్ అన్నట్టుగా విభాగాలు అనేక రకాలుగా విభజించారు. ఒక ఫ్లోరికల్చర్ సైంటిస్ట్ని పోయి అగ్రికల్చర్ గురించి అడిగితే చెప్పడు, అగ్రికల్చర్ సైంటిస్ట్ని హార్టికల్చర్ గురించి అడిగితే చెప్పరు. కానీ సకలం ఒక రైతుకి తెలిసి ఉండాలనేది నా భావన. అదేవిధంగా అన్ని రకాల యూనివర్సిటీస్ ఒక రైతు పొలంలోనే ఎలా నిక్షేపంగా ఉన్నాయనే దానికి మార్గదర్శకంగానే మా పొలం ఉంటుంది. మా దగ్గర ఫ్లోరికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, హార్టికల్చరు ఇక్కడ సమృద్ధిగా నేను పండిస్తున్నాను. ఒక రైతుగా నా భావన ఏమంటే ఆ కొండలలో గుట్టలలో ఉన్న మొక్కలకి నీళ్ళు ఎవరో వేయకపోయినా, ఎరువులు ఎవరో వేయకపోయినా సో అవి ఏపుగాను, నిటారుగాను, బలంగాను, సమృద్ధిగాను ఉంటాయి. కారణం ఏంటంటే అక్కడ మానవుడి పాదం పడలేదు. మనకు ఒక సామెత ఉంటుంది, మానవుడి పాదం ఐరన్ లెగ్ అని. మన పాదం ఎక్కడైతే పడుతుందో 4 సార్లు నడిచామంటే అక్కడ గడ్డి కూడా మొలవదు. అదేవిధంగా మనం ఫుడ్ గ్రెయిన్స్ పండిస్తున్నాం, ఆహార ధాన్యాల్లో పండించేటప్పుడు ఏమీ వేయకుండా జరగదు. కాబట్టి ఆ భూమిని మల్చింగ్ చేయడానికి కానీ, భూమిని లూజ్ సాయిల్ని మనం నడిచినప్పుడు ఒక వంకాయ తోట ఉంది, టమాటా తోట ఉంది. దాదాపు వంకాయ 6 నెలలు క్రాప్ ఇస్తుంది అనుకోండి. 6 నెలలకి దాదాపు ఎన్నిసార్లు మనం ఆ చెట్టు మొదట కాలు పెడతాం అంటే కింద భూమి ఉంటుంది, మధ్యలో వేరు ఉంటుంది, దానిపైన మనకు పాదం పెడుతున్నాం. కాంక్రీట్ జంగిల్ లాగా తయారైపోతుంటుంది. దాన్ని ఎలా సాయిల్ని లూజ్ చేయడం, తద్వారా వేరు వ్యవస్థ బాగా వ్యాపించినప్పుడు మొక్క సమృద్ధిగా ఉంటుందనేది నా ఉద్దేశం. అక్కడైతే అడవులలో అయితే ఎవరి పాదం పడదు, బయోమాస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కకు ఏమీ వేయకపోయినా కానీ మనకు ఈల్డింగ్ వస్తుందనేది కొండలలో ఉన్న విధానం. కానీ రైతు పొలంలో అలా జరగదు. ఎప్పటికప్పుడు మనం భూమిని సాయిల్ లూజ్ చేయాలి. వేరు వ్యవస్థను బాగా వ్యాపించే విధంగా తక్కువ నీళ్ళు ఇచ్చైనా కానీ భూమిని సాయిల్ లూజ్ చేసుకుంటూ ఉండడం వల్ల అధిక ఉత్పత్తిని పండించుకోవచ్చు. వ్యవసాయం అంటే నష్టాలు కాదు, సాగులో కొత్త మార్గాన్ని రూపొందించాలని తపించే ఈ అభ్యుదయ రైతు తమ వ్యవసాయ ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించారు. శ్రీవారి సాగులో ఎకరానికి 92 బస్తాల దిగుబడి తీశారు. శాస్త్రవేత్తలను సైతం అబ్బురపరిచేలా చేస్తున్న ప్రయోగాలను తెలుసుకొని ఈ క్షేత్రాన్ని సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రతినిధులు ఇక్కడికి వస్తుంటారు. డిజిటల్ క్లాస్ రూమ్లకు అలవాటు పడుతున్న నేటి తరానికి వ్యవసాయంపై అవగాహన ఉండటం లేదనే ఉద్దేశంతో ఏటా 1000 మంది స్కూలు పిల్లలకు తన క్షేత్రంలో వ్యవసాయంపై అవగాహన కలిగిస్తున్నారు. సహజంగా ప్రకృతి సిద్ధంగా ఉంది అనడానికి ప్రత్యేక గుర్తింపులు ఏం అవసరం లేదంటారు నాయుడు. ఇక్కడ కనిపిస్తున్న సీతాకోక చిలుకలు, చెట్టుకు పెట్టిన తేనె పట్టు, భూమిపై సహజంగా గడ్డకట్టుకుపోయిన మట్టి ముద్దలే తను ఏళ్లుగా చేస్తున్న సహజ వ్యవసాయానికి నిదర్శనమని అంటారు. వ్యవసాయాన్ని 4 రకాలుగా ప్రభుత్వం విభజించినా ఈ 4 రకాలను విశ్లేషించగల శక్తి ఒక్క రైతుకే ఉంటుందనేది ఇతని భావన. మన తెలంగాణ ప్రాంతంలో కొబ్బరి రాదని అనుకుంటాం. మా దగ్గర ఉన్న దాదాపు 20-25 కొబ్బరి చెట్లు బ్రహ్మాండంగా కాపిస్తూ అనేక అంటే వేసవకాలంలో కొబ్బరి బండాలు అమ్ముతాం, మిగతా రోజులు కొబ్బరికాయలు అమ్ముకుంటూ కూడా ఉంటాం. ఎందుకంటే ప్రకృతిని మనం ఆస్వాదించినట్లయితే ఆ ప్రకృతి ద్వారా మనం అనేక విధాలుగా లాభాన్ని పొందొచ్చు. మనం ఏదో ఒక చెట్టు నాటుంటే ఆ కొబ్బరి చెట్లు 4 మట్టలు నరికేసినంత మాత్రాన అది కాపు తక్కువగా ఉంటే అసలు కొబ్బరి రాదనేది నానుడైపోయింది. ఇక్కడ వ్యవసాయం ఒక ఎకరం ఉన్న రైతు కూడా ఎలా బ్రతకచ్చు అంటే ఒక గట్టు ఖాళీగా ఉండదు,
ఆ గట్టులో గడ్డి మొలక ఉంటుంది. ఒక 2 ఆవులు పోషించుకున్నట్టయితే ఆ గడ్డిని నమ్ముకోవచ్చు. పలు రకాల పంటలు మీరు టమాటా కానీ, మిర్చి, ఆకుకూరలు, పాలకూర, మెంతికూర, సుక్కకూర, తోటకూర, గంగబాయిల కూర, గోంగూర, ఈ విధంగా లీఫీ వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. దానిలోనే ఇప్పుడు పప్పాయ వేసాం. పప్పాయలో మేము కింద వంకాయ వేస్తుంటాం. మొదట పసుపు వేసేవాడిని, పసుపు అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ పప్పాయ ఉంది కాబట్టి దానిలో వంకాయ కూడా వేసుకొని రెండో పంట కూడా పండుతున్నాం. ఈ విధంగా మిక్స్డ్ క్రాపింగ్ సిస్టంలో పెట్టుబడి పెట్టడానికి మనం ఎక్కడి నుంచి ఎదుక్కోకుండా రైతు తలుచుకుంటే రోజు ఆదాయం ఉంటుంది, వారానికి ఆదాయం ఉంటుంది, నెలకు ఉంటుంది, 3 మంత్స్కి ఉంటుంది, 6 మంత్స్కి ఉంటుంది, 1 ఇయర్కి ఉంటుంది. ఆ విధంగా మనం ప్యాటర్న్ తయారు చేసుకున్నట్టయితే మన అవసరాలకు సరిపోయే విధంగా రోజు ఆదాయాన్ని కూడా సమకూర్చుకోవచ్చు. ఉన్నత ఉద్యోగాల కోసమే చదువుతున్న యువత వ్యవసాయం ఎలా చేయాలి అనే దానిపై ఆలోచించాలని సూచించారు. సాగు రంగంలోనూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడితో సమానంగా సంపాదించుకునే విధంగా పంటలు సాగు చేయవచ్చని సూచిస్తున్నారు. ఇతను సాగు చేస్తున్న పంటలను పరిశీలిస్తే మనం ఒక్క వస్తువును కూడా మార్కెట్ నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదనిపిస్తుంది. నేను ఎప్పుడూ ఇంతవరకు మార్కెట్లో అమ్మడం జరగదు. ఏ పదార్థమైనా నేను పండించిన ఉత్పత్తుల్ని ఇంటి దగ్గర వచ్చి కొనుక్కోపోవడం జరుగుతుంటుంది. కారణం ఏంటంటే మనం నిజాయితీగా పండించి నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరైనా నమ్ముతారు, ఎక్కడైనా మనం అమ్మచ్చు. ఈ పొలానికి అనేక మంది దాదాపు ఇప్పటికీ 40 దేశాల ప్రతినిధులు కూడా విజిట్ రావడం జరిగింది. అనేక రాష్ట్రాలే కాకుండా ఇతర దేశాలు, హాలండ్ నుంచి కానీ, జర్మనీ కానీ, సో మన కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి కూడా ఒక స్టూడెంట్ వచ్చి రీసెర్చ్ చేసి జరగడం జరిగింది. ఇంతకుముందు ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీగా ఉన్నప్పుడు అనేక మంది విద్యార్థులు కూడా ఇక్కడ రీసెర్చ్ చేసి పోవడం మన పొలంలో జరిగింది. అంటే ఒక రైతు ఒక శాస్త్రవేత్తలాగాను, ఒక ఇండస్ట్రియలిస్ట్ లాగాను, ఒక రైతుగాను, ఒక వర్కర్గాను, సో అన్ని రకాలుగా ఉండగలిగినప్పుడు వ్యవసాయం కూడా లాభసాటిగా ఉంటుందనేది నా ఉద్దేశం. ఇక్కడ వ్యవసాయమే కాదు, ఒక యూనివర్సిటీ లాగాను, ఒక ఎడ్యుకేషన్ సెంటర్ హబ్ లాగా కూడా జరగడం జరుగుతూ ఉంటుంది. యూత్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, అనేక మంది మేధావి వర్గం కూడా రావడం జరుగుతుంటుంది. కారణం ఏంటంటే ఈరోజు సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు కూడా 40 సంవత్సరాలకే 60 సంవత్సరాలు వచ్చినట్టుగా ఫీల్ అయిపోయి ఏ పనిని చేయలేకుండా వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి నాకెందుకు ఎంత డబ్బులు వచ్చినా ఏం చేసుకోవాలి, నాకు వ్యవసాయం చేసుకుంటే నాకు ఆత్మతృప్తిగా ఉంటుందని వచ్చేవాళ్ళని కూడా ఇక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్లకు ఎలాంటి వ్యవసాయ విధానం నేర్పాలనో అలా నేర్పించడం జరుగుతూ ఉంటుంది. అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈరోజు మొగ్గు చూపిస్తూ మార్గదర్శకంగా కూడా వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. దాదాపు ఒక 5-6 వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అగ్రికల్చర్కి కన్వర్ట్ అయ్యారు. మామిడి, జామ, కొబ్బరి, పామాయిల్, ఒక్క, బొప్పాయి, వంకాయ, టమాటా, పాలకూర, మెంతికూర, పుదీనా, బంతి, మందార ఇలా ఎన్నో మొక్కలను సాగు చేస్తూ తన వ్యవసాయ భూమిని ఒక సాగు వనంలా మార్చేశారు ఈ రైతు. ఇక్కడ ప్రతి 20 అడుగులకు ఒక వేప మొక్క కనిపిస్తుంటుంది. ఈ మొక్కలే తన పొలానికి సహజ వ్యాధి నిరోధకాలు అని చెప్తుంటారు. ఒక చెట్టు నీడ నుంచి మరో చెట్టుకు హాని లేకుండా నీడలో పెరిగే అనేక రకాల అరుదైన పూల మొక్కలను పెంచుతూ వాటినే అధిక ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నిత్యావసరానికి మొక్కతో మన జీవితాన్ని అనుసంధానం ఉంది కాబట్టి మొక్క మీద ప్రేమ కలిగిన వాడు దేశానికి హాని చేయడనే ఉద్దేశంతో విద్యార్థులను ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంటుంది ఇక్కడ. సో వాళ్ళు తీసుకునే ఆహారం, విషయం లేని ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళ మైండ్ ఎలా మెచ్యూర్ అవుతుంది, వాళ్ళు కాంపిటేటివ్గా ఏ స్కూల్లో అయినా రాష్ట్రంలోనే కాదు, దేశంలో కానీ కాదు, ప్రపంచ దేశాల్లో కాంపిటేటివ్గా ఎలా ఎదగచ్చు అనేది కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మంచి ఆహారం తీసుకుంటే మంచి అలవాట్లు ఉంటారు, వాళ్ళు దేశానికి మేలు చేయకపోయినా హాని చేయరనే ఉద్దేశంతో ఇక్కడ విద్యార్థులను తీర్చిదిద్దుతూ వాళ్ళు దేశానికి ఉపయోగపడే మార్గదర్శకంగా నేర్పిస్తూ ఉంటాం. ఈరోజు మనం స్వచ్ఛ భారత్ అని మాట్లాడుతుంటాం. నా ఉద్దేశంలో స్వచ్ఛ భారత్ అంటే చెత్తను ఒకటి క్లీన్ చేయడం స్వచ్ఛ భారత్ కాదనేది గత 20 సంవత్సరాలుగా నేను చేస్తున్న వ్యవసాయంలో విద్యార్థులకు తెలియజేయడం ఏంటంటే స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛమైన ఆహారం, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి,
కలుషితం లేదు. కానీ ఈ 3 అందించగలిగినప్పుడు స్వచ్ఛ భారత్కి 100% స్వచ్ఛ భారత్ అనేది నేను నేను దాన్ని నిరూపిస్తూ విద్యార్థులను ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుంది. నాగరత్నం నాయుడు సాగు విధానాల్లో ముఖ్యమైనది శ్రీవరి సాగు. ఇందులో మామూలు వరి సాగు విస్తీర్ణంతో పోలిస్తే 45% నీరు మాత్రమే సరిపోతుంది. పైపెచ్చు 2 దిగుబడి సాధించవచ్చని నిరూపించారు. ఈ రైతు సాగు విధానాన్ని తెలుగు రాష్ట్రాల్లో పాఠ్యాంశంగా కూడా పొందుపరిచారు. ఇతని సాగు విధానానికి వివిధ దేశాల విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు అవార్డులను ప్రదానం చేశాయి. రసాయన ఎరువుల అవసరం లేకుండాను మంచి దిగుబడులు సాధించవచ్చని చెప్పడానికి నాగరత్నం నాయుడు ఒక ఉదాహరణ. దీన్ని అర్థం చేసుకుంటే చాలా మంది రైతులు ప్రకృతికి అనుగుణంగా తమ సాగు కొనసాగిస్తారు. చాలా మంది రైతులు ఈ విషయం తెలియకుండా రసాయనాలతో భూమిని నిస్సారం చేసి ఆ ఫలితాన్ని తామే అనుభవిస్తున్నారు. రైతులు ప్రకృతి గొప్పతనం తెలుసుకుని వ్యవసాయం చేస్తే ఆరోగ్యంతో పాటు దేశ ఆహార భద్రతకు ఎలాంటి ప్రమాదం ఉండదని అంటారు ఈ అభ్యుదయ రైతు. ఫర్టిలైజర్ ఎంత వేయాలనేసి అడుగుతూ ఉంటారు కొంతమంది. ఫర్టిలైజర్ ఎంతో వేయాల్సిన అవసరం లేదు. 85% ఫర్టిలైజరు భగవంతుడు సూర్యరశ్మి ద్వారా ఇస్తాడు. కాబట్టి ఆ సూర్యరశ్మిని భూమికి అనుసంధానం చేస్తే, ఈ గోమాతను కానీ అనుసంధానం చేసినట్లయితే సూర్యుడు లేకుండా మన మనుగడ ఉండదు, ఈ భూమాత లేకుండా మన జీవనాధారం ఉండదు. వీటికి అనుసంధానం ఆ గోమాత. భూమాత, గోమాత, సూర్యుడు. తద్వారా మనం అన్ని అద్భుతాలు సృష్టించవచ్చు. సూర్యరశ్మి ద్వారా ఫోటోసింథసిస్ ద్వారా మొక్క ఎలా ఎదుగుతుందని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా ఆ సూర్యరశ్మిని అనుసంధానం చేసి ఇక్కడ మల్టిపుల్ క్రాప్స్ గ్రో చేస్తున్నాం. మల్టీ స్టోరీ క్రాప్స్ కూడా గ్రో చేస్తున్నాం. ఎక్కడ ఏ యూనివర్సిటీలు లేని కూడా 9 స్టోరీ క్రాపింగ్ ప్యాటర్న్ కానీ 10 స్టోరీ క్రాపింగ్ ప్యాటర్న్ కూడా అనుసంధానం చేసి 45 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఏ మొక్కలు వస్తున్నాయి, 35లో ఏవి వస్తాయి, 30 డిగ్రీస్లో ఎలా వస్తాయి, 15 డిగ్రీస్లో ఎలా వస్తాయి అనేది ప్రత్యక్షంగా చూడవచ్చు. అనేక సెన్సిటివ్ రకాల పూలు కానీ కాఫీ గింజలు కూడా ఇక్కడ నేను పండించుకుంటాను. కాఫీ, మిరియాలు, ఏలకలు కూడా మా పొలంలో పండించుకోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే ప్రకృతిని అనుసంధానం చేసి టెంపరేచర్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనే విధానంలో కూడా ఇక్కడ గ్రో చేయడం జరుగుతుంటుంది. సుస్థిర సాగు విధానాలు, అనేక పంటల మిశ్రమం, అమ్మడమే తప్ప కొనడం తెలియని ఈ రైతు నేటి సాగుదారులకు రోల్ మోడల్గా మారారు. ఎంత భూమి ఉన్నది అన్నది ముఖ్యం కాదు, ఎకరా విస్తీర్ణం నుంచి కూడా రైతు కుటుంబం బతకగలిగేలా మార్గం చూపటమే తమ ధ్యేయం అంటున్నారు నాగరత్నం నాయుడు. తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధించే పద్ధతిపై కసరత్తు చేస్తున్నారు. రైతులు ఏకపంట విధానానికి స్వస్తి పలకాలని సూచిస్తున్నారు. నేను మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 1 గ్రాము ఫర్టిలైజర్ కానీ 1 డ్రాప్ పెస్టిసైడ్ కానీ వాడడం లేదు. బయట నుంచి కూడా ఇంకేమి తేము. మా బయోమాస్ ఎట్లా పడిపోయిందంటే మా చెట్లలో ఉండే ఆకులే రాలుతుంటాయి. వాటిని డీకంపోజ్ ఎక్కడికక్కడ కొన్ని చోట్ల అయితే ఏది జీవామృతం కూడా ఏది వాడకనే కూడా ఆ బయోమాస్ తోటి కూడా డెవలప్ చేసిన ఏరియాలు కొంత ఉన్నాయి. కొంతమంది అంటే మా ఆవుల పేడ ఉంటుంది, ఆ ఆవుల పేడతోటి దాన్ని పశువులేరుగా అంటే డీకంపోజ్ చేసిన తర్వాత దాన్ని ఎలా వేయాలనే దాంతో కూడా వేస్తూ ఉంటాం. మొక్కకి మనం ఎంత జీవామృతం, ఎంత ఘనజీవామృతం, ఎంత ఆవుల పేడ వేసేదని కాకుండా మొక్కకి ఎలా మనం సహకరించాలి, ఎంత నీరు కావాలి, దానికి ఎంత ఆర్గానిక్ మెటీరియల్ కావాలనేది కూడా మనం ఆలోచించి ఇచ్చినట్లయితే తక్కువ నీటితోటి కూడా తక్కువ ఖర్చుతోటి కూడా అధిక దిగుబడి సాధించవచ్చు. ఆ కోణంలోనే శ్రీవరి సాగును కూడా తక్కువ నీటితోటి తక్కువ విత్తనంతో అధిక దిగుబడి సాధించి ఎకరాకు 92 బస్తాలని పండించి ప్రపంచంలో ఈరోజు రికార్డు స్థాయిలో కూడా నిలబడడం జరిగింది. అంటే పర్ హెక్టార్ 15.5 టన్స్ను కూడా పండించాం. అదేవిధంగా ఉత్పత్తుల్లో అనేక రకాలు కూడా ఏ క్రాప్ అన్న తీసుకుని ఏ యూనివర్సిటీ ఇక్కడ పండదనే దాన్ని నేను పండి చూపిస్తాను. దీనిలో ఉత్పత్తి రాదనే దానిలో ఉత్పత్తి తీసి చూపించడం నా వృత్తిగా నేను భావిస్తూ ఇక్కడ మోడల్గాను చేయడం జరుగుతుంటుంది వ్యవసాయం. ప్రకృతికి నష్టం జరగకుండా పంట సాగు చేస్తున్న నాగరత్నం నాయుడు తన విధానాలు నేటి తరానికి ఆదర్శమని చెప్తున్నారు. రోజువారీగా ఆదాయం వచ్చేలా పంటల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తులు పండించగలిగితే వినియోగదారులు రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేస్తారని చెప్తున్నారు. యువతను వ్యవసాయ రంగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తన క్షేత్రంలోనే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రైతుల్లో భరోసా కల్పించే ఉద్దేశంతో ధర్మపురి క్షేత్ర ట్రస్ట్ తరపున జనవరి మాసంలో హైదరాబాద్లో 15 రోజుల పాటు కోటి వరి కంకులతో అమ్మవారికి ఆరాధన ఉత్సవం నిర్వహించారు.
మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన ఫ్రెండ్స్ బాగుండాలి, మన శ్రేయోభిలాషులు బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, మన జిల్లా బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలనే నినాదంతో వ్యవసాయం నేను చేస్తున్నాను. అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ చేసి అధిక దిగుబడులు సాధించుకునేసి నష్టం లేని వ్యవసాయంతో మనం ఒక ఇమీడియట్గా కోటీశ్వరుడు కాకపోయినా ఆత్మహత్య చేసుకునే విధానం మాత్రం జరగదనేది నా ఉద్దేశం. ఎందుకంటే గత 3 సంవత్సరాలు కూడా వర్షాలు లేక అనేక ఇబ్బందులు నేను కూడా పడ్డాను. బోరు 650 అడుగులు వేస్తే కూడా ఒక చుక్క నీళ్ళు రాకపోయినా అధైర్యపడకుండా ఒక 10 రోజుకు 10-15 మంది లేబర్ని మెయింటైన్ చేస్తూ అందులో వచ్చిన ఆదాయం మేము తింటూ వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ కూలీలు ఇచ్చుకుంటూ కూడా ఈ సస్టైనబుల్గా అగ్రికల్చర్ చేసుకుంటున్నాం. కాబట్టి పిడివాదంగా అనేక రకాల ఆర్గానిక్లో అనేక రకాలుగా ఇబ్బంది పడకుండా నేచురల్ ఫార్మింగ్ అను, ఆర్గానిక్ ఫార్మింగ్ అను, లేకపోతే వేదిక అగ్రికల్చర్ అను, జీరో బడ్జెట్ అను, నేచురల్ ఫార్మింగ్ అని అనేక రకాలుగా మనం పిలుచుకొనేసి ఒకరికొకరు పొంతలు లేకుండా మనం అనుకుంటున్నాం. కాబట్టి వీటన్నిటికీ రెమెడీ ఏంటంటే విషం లేని ఆహారం. ఎలాగైనా అంటే జీరో బడ్జెట్ అన్నప్పుడు దానికి ఏ పెట్టుబడి లేదు, నాకు అంత వస్తుంది ఇంత వస్తుంది. జీరో బడ్జెట్ అన్నప్పుడు కూడా దానికి కూడా ఆవు కావాలి, ఆవు మూత్రం కావాలి, ఆవు పేడ కావాలి, బెల్లం కావాలి, శనగపిండి కావాలి, నెయ్యి కావాలి. వీటికైనా కూడా మనకు డబ్బులు అవసరం ఉంటాయి. కాబట్టి మినిమం ఖర్చులు తక్కువ, పెట్టుబడి తక్కువతోటి అధిక ఉత్పత్తి. సో కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్ వాడకుండా వాడే విధానాన్ని మనం అవలంబించినట్లయితే మినిమం టెక్నాలజీ వాడుకుంటూ, మరీ హై టెక్నాలజీ వాడకుండా మినిమం టెక్నాలజీ వాడుకుంటూ సో సస్టైనబుల్గా బ్రతకాలనేది రైతాంగానికి నా ఉద్దేశం. పర్యావరణాన్ని ప్రేమించినవాడు దేశాన్ని ప్రేమిస్తాడు అనే కాన్సెప్ట్తో విద్యార్థులకు అవగాహన పెంచుతున్నారు నాగరత్నం నాయుడు. నేటి తరం విద్యార్థులు పనిచేసే యంత్రాలుగా కాకుండా ఆలోచించే శక్తులుగా మార్చాలన్నది ఈ రైతు ఆరాటం. ఇది ఇవాల్టి స్టైలింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.